హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. దిస్ ఇస్ సంతోష్ వర్డ్. అంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నామని చెప్పేసేగా మీ డౌట్ కన్నిటికి క్లారిటీ ఇస్తానండి. ఇప్పుడైతే మాత్రం ఫస్ట్ విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్తున్నామండి. ఎందుకు అంటే నాకు చాలా చాలా అంటే ఎప్పటి నుంచో చూడాలనుకున్న నా ఫేవరెట్ ప్లేస్కి ట్రైన్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. పోతుందన్నమాట మా ఫ్యామిలీతో. మా హస్బెండ్, నేను, పిల్లలు అట్లా సరదాగా వెళ్దామని చేసి ఎర్లీ మార్నింగ్ ట్రైన్కి సిక్స్కి ట్రైన్కి బయలుదేరుతున్నాము. సో ఎక్కడికా అని చెప్పేసేగా చూపిస్తా వెయిట్ చేయండి. కొంచెం విజయవాడ ఎర్లీ మార్నింగ్ ఎట్లా ఉందో కూడా చూడాలిగా మీరు. కొంచెం చూడండి ఎట్లా వెళ్తున్నామా ఏంటా అని చెప్పేసి. చూడండి, ట్రైన్ దగ్గరికి వచ్చేసాం. నా ఫేవరెట్ ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నమాట అన్నమాట. నా ఫేవరెట్ అంటే ఎప్పటి నుండో చూడాలని నా కోరిక. చూసేసేయండి. ఇది వెళ్ళేటప్పుడు మార్నింగ్ మా మ్యారేజ్ డే కాబట్టి మార్నింగ్ డ్రెస్ వేసుకున్నా. తర్వాత ఆన్ ది వే ట్రైన్ జర్నీ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇది ఖమ్మం వెళ్ళే రూట్. అండ్ ట్రైన్ కూడా బాగుంది కదా, మంచి మ్యూజిక్ కానీ యాడ్ అయితే ఇంకా మంచిగా బాగుండేది అదే. కొంచెం వరంగల్ వరంగల్ వచ్చేసాం. ఎందుకో తెలుసా, నేను నా ఫేవరెట్ అండి, నా ఫేవరెట్ మై డార్లింగ్ ప్రభాస్ యాక్ట్ చేసిన మూవీ వర్షం మూవీ చూసినప్పటి నుంచి వరంగల్ వెళ్ళాలని చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే డార్లింగ్ ప్రభాస్ చూసిన దగ్గర నుంచి నాకు వర్షం మూవీలో అక్కడికి వెళ్ళాలని ఎప్పటి నుంచో అంటే వర్షం మూవీ ఎప్పుడు వచ్చింది అప్పటి నుంచి అనుకుంటే మా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్కి మాకు ఇప్పుడు కుదిరిందండి వెళ్ళడానికి. సో అందుకే సరదాగా ఫ్యామిలీతో మా మ్యారేజ్ డే అక్కడ సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి వెళ్ళామండి. చాలా అంటే చాలా అక్కడ ఫేమస్ ఏంటి, ఫస్ట్ భద్రకాళి టెంపుల్ అమ్మవారి దర్శనం మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి వీడియో కూడా తీశాను. అసలు వీడియో తీయకూడదు యాజ్ అ రూల్ ప్రకారం, కాకపోతే మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి ఉద్దేశంతో నేను వీడియో కూడా తీశాను. చాలా చిన్న వీడియో, అంత లెంతీగా ఏం కాదు. అమ్మవారి దర్శనం అది భాగ్యం, అక్కడ దాకా వెళ్ళే అవైలబిలిటీ లేని వాళ్ళు చూస్తారు అని చెప్పేసి. అమ్మవారు చాలా పవర్ఫుల్ అంటండి, ఏమైనా అనుకుంటే కూడా తీరుద్దంట. సో ఎవరికైనా వీలు కుదిరితే వెళ్ళడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఇన్ కేస్ లేదు అన్నట్టయితే నా వీడియోలో అమ్మవారి దర్శనం కూడా జరిగిద్ది, అట్లా కూడా మీరు చూడండి. ఆ ఆ చుట్టూరు అంత తాటాకులు, అక్కడ గోమాత అవన్నీ కూడా బాగున్నాయండి చక్కగా. ఫస్ట్ మనం అమ్మవారి దర్శనానికి కన్నా ముందు అక్కడ ముందు వినాయకుడి గుడి ఉండిద్దండి. ఆ వినాయకుడి గుడి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత దర్శనం చేసుకుని ఇట్లా చిన్నదే వినాయకుడు, దర్శనం చేసుకుని ఇట్లా బయటికి రాగానే అమ్మవారికి. అమ్మవారు చూసారా మీకు సైడ్గా అంటే స్ట్రైట్గా అట్లా తీయడానికి కుదరదు కాబట్టి నేనున్న దాన్ని బట్టి అవైలబిలిటీని బట్టి చూశాను. చూసి దాన్ని బట్టి ఒక చిన్న వీడియో తీసాను అనమాట. మీ అందరికి కూడా కుదిరిద్ది కుదరకపోవచ్చు దర్శనానికి అనే ఉద్దేశంతో తీసానండి. బాగుంది కదా. నాకైతే మాత్రం ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నానండి. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా, ఎప్పుడెప్పుడు వరంగల్ వెళ్దామా వచ్చేసి. మెయిన్ వరంగల్ వెళ్దాం అనుకున్నది వేరే, నెక్స్ట్ కనిపిస్తుంది చూడండి ఆ ప్లేస్కి. కాబట్టి ఫస్ట్ అమ్మవారి దర్శనం, పెళ్లి రోజు కాబట్టి అమ్మవారి దర్శనం ముందు అవ్వాలి అని చెప్పేసి ఫస్ట్ అమ్మవారి దర్శనం తీసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ అవి తీసుకొని చక్కగా మా ఫ్యామిలీ మీరు అందరూ బాగుండాలని చేసి దేవుడికి దండం పెట్టుకొని నెక్స్ట్ మా ట్రావెల్ అనేది కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏ ప్లేస్ చెప్పిన ఫస్ట్ అక్కడ అమ్మవారి దర్శనం దగ్గర ఒక్క ఫోటో ఉండాలి కదండి మనకంటే ఒక మెమొరీ. అది చేసి అక్కడ ప్రసాదాల కౌంటర్, అది ఇంకా పక్కన అమ్మవారిది అద్దాల టెంపుల్ అని, చెట్లని, ఆ ప్రాంగణం అంతా కూడా చాలా బాగుంది అన్నమాట. బయట ఎండ బాగా ఉందండి. మేము పెళ్లి రోజుకి వెళ్దామని చెప్పేసి వెళ్ళాం కానీ ఎండ అయితే మాత్రం చాలా ఉంది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే సమ్మర్ కాకుండా వింటర్లోనే రెడీ. నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసిందో వెయ్యి స్తంభాల గుడి. చాలా అంటే చాలా 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 ఇష్టం. ఎంత ఇష్టం అంటే అసలు వర్షం మూవీలో ప్రభాస్ ని చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వరంగల్ వెళ్దామా, వెయ్యి స్తంభాల గుడి అనుకుంటూ ఇప్పటికి తేరిందండి నాకు. ప్రభాస్ చూసిన ప్రతి ప్లేస్ మాట అక్కడ చూసారు. ఆ టెంపుల్ అని వెయ్యి స్తంభాల గుడి అని చెప్తారు. అందుకే ప్రతి ఒక్కటి మాట మీరు బయట నుంచి చూసారు కదా, లోపల నుంచి కూడా వెయ్యి స్తంభాలు అంటే అటు వెళ్ళినా స్తంభాలే, ఇటు వెళ్ళినా సరే స్తంభాలే. ఇంకొకటే ఎంట్రీ, అదే ఎగ్జిట్, అదే ఎంట్రీ అనమాట.
భలే అనిపించిందండి నాకు ఏమంటే ప్రతి సంవత్సరం ఆ పిల్లర్స్ మీద కూడా నెంబర్ ఉంది, ఒక దాని మీద 21, ఒక దాని మీద 11, ఒక దాని మీద 51, అట్లా నెంబర్స్ చాలా ఉన్నాయండి. నాకైతే మాత్రం పిల్లలతో అనేది వెళ్తుంటే చాలా ఎక్సైట్మెంట్ గా, చాలా చాలా థ్రిల్లింగ్ గా, ఒక రకమైన హ్యాపీనెస్ మాట. అందులో మన ఫేవరెట్ ప్రభాస్ గారు యాక్ట్ చేసిన మూవీలోని వర్షం మూవీ వర్షం మూవీ తీసిన ఆ లొకాలిటీలో నేను వెళ్ళాను. మీరు అందరూ అనుకుని ఉండొచ్చు ఇది అమెరికా వెళ్ళినట్టు అంత ఫీల్ అయిపోయిందని. నాకు ఇది చాలా 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 ఇంట్రెస్ట్. అది మా హస్బెండ్, పిల్లలు, మేము అందరం చక్కగా వెళ్ళి చక్కగా మ్యారేజ్ అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం. చూసారా ప్రభాస్ అమోలు చెప్తారు, ఇటుపక్క గుడి అటుపక్క గుడి మధ్యలోనంది, అబ్బా చూడ్డానికి బాగుండిద్దండి అని చెప్పేసి త్రిషాదన్ ఒక డైలాగ్ చెప్తారు చూసారా, అట్లా అండి. కాకపోతే అక్కడ వర్షం పడింది, ఇక్కడ ఎండ బాగా ఉంది, అంతేనండి. ఎండ మాత్రం మో బీభత్సంగా ఉంది. వెళ్ళాలని కోరిక ఉంది కాబట్టి వెళ్ళాము కానీ, లేకపోతే మీకు సర్ప్రైజ్ చెప్పనా? సారీ, మాకు సర్ప్రైజ్ ఇచ్చారు మా పిల్లలు ఇద్దరు మాకు మ్యారేజ్ డే గిఫ్ట్ కింద ఇచ్చారన్నమాట, మా చిన్నోడు మా పెద్దోడు. సో వాళ్ళు అక్కడికి వచ్చేదాకా మాకు తెలియదు వాళ్ళు క్యారీ చేస్తున్నారు అని చెప్పేసి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళది ఓపెన్ చేసి మమ్మీ హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పేసి చక్కగా ఇద్దరు చెరుకో గిఫ్ట్ ఇచ్చారండి. భలే అనిపించిందండి. అందులో నా ఫేవరెట్ ప్లేస్ ఒకటి 1000 స్తంభాల గుడి. ఆ ప్లేస్ లో మా పెళ్లి రోజు ఇన్ని ఇయర్స్ తర్వాత మా పెళ్లి రోజు చక్కగా గుర్తుండిపోయేలా మెమరబుల్ గా ఒక ప్లేస్ కి వెళ్దాం అని చెప్పేసి, జస్ట్ నార్మల్ గా వెళ్తాం ఓకే అన్నట్టు అనుకున్నా. కానీ వెళ్దాం అని చెప్పేసి అనుకున్నా, కరెక్ట్ గా వరంగల్ వెళ్ళాము. అది నా ఫేవరెట్ ప్లేస్ 1000 స్తంభాల గుడి దగ్గర మా పిల్లలు సడన్ సర్ప్రైజ్. అది మ్యాజిక్ కప్ అండి. దాంట్లో మా పిక్స్ అవి కూడా వస్తాయి. కాదు అక్కడ హాట్ వాటర్ లేదు, కానీ హాట్ గా ఉంది, కానీ హాట్ వాటర్ లేదు కదా, అందుకే అవ్వలేదు. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా బాగా అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. సో ఆకలి వేసేది కదా. సో లంచ్ టైం అక్కడ దగ్గరలోని ఒక రెస్టారెంట్ ఉంటే, సో అక్కడ మా అన్నయ్య ఒకళ్ళు ఉన్నారు, ఆ అన్నయ్య తీసుకుని వెళ్ళారన్నమాట. అక్కడ రెస్టారెంట్ అంతా బాగుంది, ఫుడ్ అది మంచిగా ఫుడ్ పడిపోయింది. దాని తర్వాత ఇంకా అక్కడ ఏమంటారు ఫేమస్ అంట కదండి, ఒక 2-3 ప్లేసెస్ ఫేమస్ ఉన్నాయంట. సో వాటి కూడా ఒక లుక్ వేద్దామని చెప్పేసి నాకు అక్కడ సీన్స్ లో కూడా మా డార్లింగ్ ప్రభాసే కనిపించారండి. మీరేమనుకుంటారు కానీ ఇన్నిసార్లు ప్రభాస్ ప్రభాస్ అండి. కుష్ మహల్ ఇది ఇక్కడ తెలుసా, ప్రభాస్ ఆ త్రిష వాళ్ళిద్దరు అక్కడ మాట్లాడుకుంటారు చూసారా, ఒక్క సీన్ లో నది మాట్లాడుకుంటారు అక్కడ చూపిస్తారు. సో ఆ విధంగా నేను ఇది గుర్తుపెట్టుకున్నా. ఇవి అక్కడ చాలా వరకు అండి, చాలా వరకు అక్కడని విరిగిపోయి అప్పుడేవో యుద్ధాలు అవి జరిగేటప్పుడు కొన్ని ప్లేసెస్ అని, కొన్ని అక్కడున్న ఆర్కిటెక్చర్ ఇవి ఏమంటారు ఆ ప్లేసెస్ అస్థిలా శిల్పాలు అవన్నీ ఉంటాయి చూసారా, అవి హాఫ్ ఆఫ్ ది కొట్టేశారండి. కొన్ని మాత్రం మనకి గుర్తుండాలి కదా, మనకంటూ ఒక ఇంపార్టెన్స్ ఉంది కదా అని చెప్పి చెప్పుకోవడానికని కొన్ని ఉంచారంటండి. అది కూడా బాగా సెక్యూరిటీగా, అక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నారు, సెక్యూర్ గా బాగానే ఉంచారు. అయితే చాలా వరకు అంటే చాలా వరకు ఇట్లా కూడా చేస్తారా అనే రేంజ్ లో అన్ని హాఫ్ ఆఫ్ మీకు ఇంకా ఉండే కొద్ది చూపిస్తాను చూడండి ఎన్నెన్ని పోయి ఉన్నాయో ఈ ప్లేసెస్. అవి కూడా బాగున్నాయండి చక్కగా. ఒకసారి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే చక్కగా వెళ్ళి మనకు సంబంధించి మన హిస్టారికల్ మన ప్లేసెస్ లోని ఇండియాలోని చాలా వరకు ఉన్నాయి అని చేసి మనకి ఏదో నేను చిన్న లిటిల్ బిట్ 1% మీకు అందరికీ చూపిద్దామని చెప్పేసి అండి తీసాను ఒక చిన్నపాటి వీడియో అన్నమాట. ఇక్కడ చూసారా అక్కడ ఒక ఆర్చ్, వరంగల్ కి మెయిన్ ఆర్చ్ బాగా ఫేమస్ అంట, గోల్కొండ ఫోర్ట్. చూసారా ఈ ఫోర్ట్ లో ప్రతి ఒక్క ప్లేస్ ఏంటా అన్ని హాఫ్ ఆఫ్ ఉన్నాయి, అవన్నీ రాళ్ళ ఏంటా అనేటు అన్ని అండి, అన్ని సగం సగం చెక్కేసి తలలు తీసేసి ఇంకా రాయలు సగం పగలగొట్టేసి అప్పుడేవో జరిగినప్పుడు అవన్నీ పగలగొట్టేశారంట, ఆ శిథిలాలు అట్లా అయిపోయాయంట. మరి దానికి పర్టికులర్ గా రీజన్ మీకు ఎవరికైనా తెలిసే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, ఎందుకంటే నాకు దాని గురించి అంత క్లారిటీగా అయితే తెలియదు. కాకపోతే వర్షం మూవీ ప్రభాస్ని చూసా. సో ఆ లొకాలిటీ నాకు బాగా నచ్చింది, అంటే నా ఫేవరెట్. సో నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ డార్లింగ్ ప్రభాస్ అంటే. సో నా ఫేవరెట్ హీరో యాక్ట్ చేశారు. సో ఆ ప్లేస్ కి వెళ్ళాలి, ఎలాగైనా సరే వెళ్ళాలి, ఫ్యామిలీతో ఏంటి పిల్లలతో ఏంటి హస్బెండ్, మా నలుగురం చక్కగా వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసామండి. పిల్లలతో అది ఎంజాయ్ చేయడానికి అసలు సరదాగా అలా టైం స్పెండ్ అయిపోయింది. అసలు 1 డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చూసాక మేము ఎర్లీ మార్నింగ్ వెళ్తే మళ్ళీ నైట్ రిటర్న్ అయ్యాం. సో చక్కగా ప్రతి ప్లేస్ ఆ ప్లేస్ అంతా చూసి మీకు దగ్గర నుండి కూడా జూమ్ చేసి చూపిస్తాను. అదిగో ఆ తలలు చిన్న చిన్న తలలు ఉన్నాయి, అవన్నీ కూడా కొట్టేశారండి, కాళ్ళని చేతులని అక్కడున్న స్టాచ్యూస్ అవన్నీ కూడా అలా కొట్టేసి ఉన్నాయి. మరి దేని వల్ల రీజన్ అయితే మాత్రం నాకు పర్టికులర్ గా తెలియదు.
సో మీకు ఎవరికైనా తెలిసిన ఖచ్చితంగా చెప్పండి, నాకు తెలుసుకొని కొంచెం ఇంట్రెస్ట్ కదా. ఆ పక్కనే ఆ ఇదేమంటారు, పక్కనే మాట స్వామివారి దేవాలయం ఉంది, అక్కడికి కూడా వెళ్ళాం, శివలింగం అది ఉంది. ఇంకోటి చెప్పమంటారా, ఆ పక్కనే పార్క్ ఉందండి, ఏకశిల్ప పార్క్ అని చెప్పేసి. ఇంకా మా పిల్లలు పార్క్ చూస్తే ఆగుతారా మన పిల్లలు, ఇంకా పద అని చేసి ఇంకా జారుబండ ఉయ్యాల ఇంకా అన్నీ అయిపోయి, ఇంకా ఆఖరికి మమ్మీ మమ్మీ బోట్ ఎక్కుదాం మమ్మీ, బోట్ బోట్ అని. ఇంకా బోట్ ఎక్కుదాం అన్నారుగా, ఇంకేం చేస్తాం, చక్కగా ఇక్కడ దాకా వచ్చింది అన్నా సరే. మన సెల్ఫ్ రైడింగ్ కదండి, వాళ్ళు తిప్పితే వేరే సెల్ఫ్ రైడింగ్ మనకి రాదు. ఇంకా మా హస్బెండ్ మా పెద్ద ఆయన ఇద్దరు కూర్చున్నారు మాట, సైకిల్ తొక్కినట్టే మమ్మీ ఇచ్చేద్దా అని చెప్పేసి. ఇంకా చిన్న ఆయన గారు ఏదో కుస్తీలు పడుతున్నారు కానీ బట్టదోలే. అక్కడ ఉన్న తర్వాత మా చిన్న బాబు ఏమన్నది, మమ్మీ ఈ వాటర్లో పడిపోతేను మమ్మీ ఇటు వచ్చేసాను. మా పిల్లలతో మాత్రం ఇలాంటి భలే అనిపిస్తుంది. నేనేమో ఒక పక్క మనకెవరికి రాదు కదమ్మా, అక్కడి నుంచి దూరం వచ్చేస్తున్నారు, ఎట్లా ఉంటాం ఏంటని చెప్పి, అయిపోయి లేదు మమ్మీ అని. ఇంకా నాకు ఒక టెన్షన్, హాయ్ హాయ్ చెప్పుకుంటాను ఉన్నాను కానీ మా హస్బెండ్ పిల్లలు ఇటు కాదు అటు, అటు కాదు ఇటు అని చెప్పి వాళ్ళున్న టార్గెట్ కు అటు వెళ్ళిపోతున్నారు ఇటు వెళ్ళిపోతున్నారు. ఇంకా పిల్లల ఎగ్జైట్మెంట్ చెప్పనవసరంలే. మా పెద్దోడైతే ఓ మమ్మీ మమ్మీ అనుకోని, మా చిన్నోడు హాహా అనుకోని, పిల్లలు భలే సరదా అనిపించిందండి. మీకు ఒక పాయింట్ చూపించిన, మేమున్న దగ్గర నుంచి ఆ బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, అది వరంగల్ వ్యూ పాయింట్ అండి, బాగుంది. అక్కడికి వెళ్ళడానికి బోట్ అయిపోయింది, ఇంకా స్టెప్స్ మాట, స్టెప్స్ త్రూ ఇంకా అలా వెళ్తున్నాం. ఎట్లా ఉండిద్దా ఏంటా అని చెప్పేసి మా చిన్న ఆయన వీడియో తీయమంటే ఇదిగో ఇట్లా తీసాడండి వీడియో. ఇంకా పిల్లలు కదా అని చెప్పేసి ఇంకా అలాగే ఓకేలే అలా అలా వెళ్తుంది కదా అని చెప్పేసి పైకి వెళ్ళగానే అబ్బా వ్యూ ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ ప్రభాస్ పేరు ఎత్తుతారు అనుకుంటాను. ఈ పైకి వెళ్ళిన తర్వాత కూడా ప్రభాస్ అండ్ త్రిష వీళ్ళిద్దరు సాంగ్ డ్యూయట్ అది ఉండేది చూసారా, సాంగ్స్. ఆ సాంగ్ కి సంబంధించి కూడా భలే ఉందండి, ఆ ప్లేస్ ఆ వ్యూ. వాళ్ళు కూడా అంత పైకి ఎక్కి ఆ పోల్స్ లాంటివి ఉన్నాయి అవి, అంత భలే ఉంది. ఆ వ్యూ అయితే మాత్రం సూపర్ అండి. అసలు మొత్తం అంత మంచిగా కరెక్ట్ గా మేము వెళ్ళేటప్పటికి సన్సెట్ ఒకట ఇంకా బాగుందండి. ఎవరైనా సరే వెళ్ళాలి అనుకుంటే వరంగల్ ఒక్కసారి, ఒక డిఫరెంట్ గా మనం ఉన్న ప్లేస్ నుంచి ఒక డిఫరెంట్, ఇంకా వరంగల్ వాళ్ళ ప్లేసెస్ ఉన్న వాళ్ళకైతే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎప్పుడు వెళ్తానే ఉంటారు. కాబట్టి మనం వేరే ప్లేస్ కాబట్టి ఆంధ్ర కాబట్టి కొంచెం వరంగల్ అది వెళ్తే కొంచెం డిఫరెంట్. నాకు ఇష్టం కాబట్టి చెప్తున్నా, మీకు కూడా ఇష్టం పడతారు అనే ఉద్దేశంతో చెప్తున్నమాట. నా వీడియో చూసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు కూడా వెళ్ళాలని అనిపిస్తుంది, ఎందుకంటే అంత మస్తు ఐ మీన్ అంత జాలీగా. కానీ వెళ్ళాలి అనుకుంటే మాత్రం సమ్మర్లో కాకుండా వింటర్లోనూ రైనీ సీజన్లో వెళ్ళండి, చక్కగా కొంచెం క్లైమేట్ కూల్గా ఉంటే మనకు కూడా పిల్లలతో అది వెళ్ళడానికి బాగుండిద్ది అని చెప్పేసి. ఇంకా అక్కడ పైన ఈవినింగ్ టైమ్స్ అది ఉండాలని చెప్పేసి లైట్ సెట్టింగ్ అది కూడా పెట్టారు, బాగుంది. ప్రతి ఒక్కరు ఫొటోస్ హడావిడి, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు హడావిడి అది చేసుకుంటున్నారు. ఆ పైన అయితే మాత్రం బాగుందండి చక్కగా. అంటే ముందు వ్యూ పాయింట్ మొత్తం బాగా కనిపిస్తుందండి. ఆ వ్యూ పాయింట్ ఎంత బాగుందంటే మీకు చెప్పిన, పైగా కూడా స్టెప్స్ అయితే ఒక్కొక్కటి మన మోకాలు తగిలిద్దేమో అంత హైట్ ఉందండి స్టెప్స్ ఎక్కాలంటే. ఆ స్టెప్స్ ను కూడా విడిగా వీడియో కూడా తీశాను, ఆ వీడియో కూడా చూపిస్తాను చూడు. టార్చ్ ఆన్ చేసి చూపిస్తాను, టార్చ్ ఆఫ్ చేసి కూడా చూపిస్తాను, ఏదో గుహలోకి వెళ్తున్నట్టు. మీకు చెప్పిన, ఒకప్పుడు అక్కడ యుద్ధాలు అవి జరిగేటప్పుడు దూరాన ఉన్న వాళ్ళు ఎలాగా ఏంటా అని చెప్పేసి అక్కడ నుంచి చూసేవారంటండి, చూసి అట్లా అంట. మేము హస్బెండ్ టైటానిక్ షిప్ లో అలా ఉన్నట్టు పెట్టుకున్నాం స్టిల్. అక్కడ అలా స్టెప్స్ పైకి ఎక్కి ఎవరు వస్తున్నారా, అవతల సైడ్ నుంచి ఎవరు వస్తున్నారా సైన్యం అదిని, వేరే ప్లేస్ నుంచి అట్లా వస్తున్నారని చూసి అక్కడ నుండి చూసి ఆ ప్లేస్ మొత్తం ఆ విధంగా మాత్రం రాజుల కాలంలో అట్లా ఉండేదంటండి. నాకు బాగా నచ్చి ప్రతి ఒక్కటి మాట వీడియో తీసాను అందుకనే. సో ఈ స్టెప్స్ చూసారు ఎలా ఉందో, అదిగో ఇలా పైకి ఉన్నాయి, అసలు స్టెప్స్ పడిపోతామా అన్నట్టు. అవి మళ్ళీ కొంచెం 2 స్టెప్స్ మళ్ళీ కిందకు మెట్లు ఉన్నాయి, ఇంకో డిఫరెంట్ గా. ఇంకా వాడు పైకి ఎక్కి ఇంకో స్టీల్ తెస్తాను మమ్మీ అని చెప్పేసి అన్నాడు. అదిగో మేము మా చిన్న ఆయన కింద హాయ్ హాయ్ బై బై చెప్పుకుంటున్నాం. కానీ మాకు చాలా బాగా నచ్చిందండి. మా మ్యారేజ్ డేని ఇలా డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకున్నందుకు నాకు చాలా మెమొరబుల్ డే కింద అయిపోయింది. చాలా అంటే చాలా మెమొరబుల్ డే. దట్టు యూట్యూబ్ లో నా కొత్త యూట్యూబ్ ఛానల్ మీ అందరితో నా ఫీలింగ్ షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుందండి. ఫ్యామిలీతో యూట్యూబ్ ఫ్యామిలీ అందరితోని ఇలా నా హ్యాపీని షేర్ చేసుకొని చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ అయిపోయింది, వ్యూ పాయింట్ అయిపోయింది. ఇంకా టైం కూడా అప్పటికి 6:30 అవుతుందండి. కానీ క్లైమేట్ ఇంకా అలాగే ఉందంటే చూడండి, 6:37 అవుతుంది ఈవినింగ్. ఇంకా అట్లా కాదని ఇంకా స్టెప్స్ ఎదిగి ఓకే అని చెప్పేసి ఇంకా ఏం చేస్తాం,
ఇంకా టైం అవుతుంది కదా, మనం ఇంకా అక్కడ ఎంత నచ్చినా సరే, ఎంత ప్రభాస్ అని చెప్పేసి ఎంత నచ్చినా సరే అక్కడ ఉండడానికి ఉండదు కదా మనకి. సో ఇంకా రిటర్న్ బ్యాక్ అవ్వాలి కాబట్టి ఒక్కొక్కటి స్టెప్స్ దిగి ఓకే ఓకే అని ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళాం. మార్నింగ్ అంతా ఎండకి తిరిగి తిరిగి ఉన్నానా అండి, ఫుల్గా తల పట్టేసింది, హెడ్. సో ఒక స్ట్రాంగ్ ఇరానీ చాయ్ అక్కడ పెట్టారు రైల్వే స్టేషన్ దగ్గర, చక్కగా ఇరానీ చాయ్ ఒకటి తాగేశాను. కొంచెం మైండ్ రిలాక్స్గా అనిపించింది. చక్క పిల్లలేమో అటు ఇటు. లాస్ట్ వీక్ కదా, నేను మా హస్బెండ్ వరంగల్ మళ్ళీ వస్తామో రామో అని చెప్పేసి వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక పిక్ తీసుకున్నాం. ఐ లవ్ వరంగల్. సో రైల్వే స్టేషన్ అదంతా బాగుంది, ఐ లవ్ వరంగల్. ఒక చెప్పిన బాయ్ బాయ్, బాయ్ బాయ్ వరంగల్, బాయ్ బాయ్ బస్వన్న అని చెప్పి దాంట్లో చెప్తారు కదా అలాగా. చక్కగా ఐ లవ్ వరంగల్ అండి. చాలా ఫన్నీగా, చాలా హ్యాపీ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.